ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చిన్న మాట చదువుకొని ముందుకు సాగుదామా? లూకా సువార్త 17వ అధ్యాయం 26, 27 వచనాలు చదువుకుందాం. ఆ, ఆ, ఆ. చాలు. గొప్ప దేవుడా, వందనాలు. మహోన్నతుడా, నీ పరిశుద్ధ పాదాల వైపు చేతులు చాపుతున్నాం. సహాయము చేయండి. మహోన్నతుడా, నీ పాదాలకు వందనాలు. ఎన్నో ఇబ్బందులు, ఎన్నో సమస్యలు ప్రభువా ఈ లోకంలో ఎదురవుతూ ఉంటాయి. కనికరము గల తండ్రివి, నీవు ఒక్కడు మాత్రమే నెమ్మది సమాధానం ఇచ్చే దేవుడవు ప్రభువా. ఈ లోకంలో నీ ద్వారానే సంతోషం, నెమ్మది ప్రభువా. నీ పాదల కొందనాలు. నీ వాక్యము నన్ను బ్రతికించుచున్నది, బాధలో బహు నెమ్మది కలగజేస్తున్నదని చూస్తాం ప్రభువా. ఎన్ని సమస్యలలో ఏది ఉన్నను ప్రభువా తండ్రి, నీ వాక్యం ద్వారా బలపరుస్తున్నావు, సాయం చేస్తున్నావు. కనికరము గల దేవా, చేరిన మందరితో మాట్లాడి మహిమ పొందుమని యేసు నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చక్కని మాట ఇక్కడ రాయబడి ఉన్నది. లూకా సువార్త 17వ అధ్యాయం 26వ వచనాన్ని మరలా చదువుకుందాం. మనుష్య కుమారుని దినములలో జరుగును అనే మాట ఇక్కడ వ్రాయబడి ఉంది. చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ప్రేరాల. ఈ లోకము చేస్తున్నటువంటి పనులను గురించి ఇద్దరు వ్యక్తులు, చాలా ప్రాముఖ్యమైన వ్యక్తులను యేసయ్యనే తెలియజేస్తూ ఉన్నాడు. ఆయన గురించి కూడా చెప్పుకున్నాడు. పాత నిబంధనలో ఉన్న భక్తుడు నోవహును కూడా గుర్తుకు తెస్తున్నాడు. ఇద్దరు ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తులు. అంటే నోవహు కంటే కోట్ల రేట్లు మనిషి కుమారుడు గొప్పోడే. అస్సలు అందరినీ నిర్మించినటువంటి దేవుడు, సృష్టికర్త అయినటువంటి దేవుడు నిజమే. కానీ ఆయన ఎవరితో పోల్చాడంటే, నోవహు దినములలో జరిగినట్టు మనిషి కుమారుని దినములలో కూడా జరుగును అని చూస్తాం. ఇక్కడ మనిషి కుమారుడి దినములలో జరుగును, నోవహు దినములలో జరిగినట్టు మనిషి కుమారుని దినములలో జరుగును అంటే ఎవరి గురించి ఈ విషయం పదే పదే ఎత్తి చెప్తున్నాడంటే, ప్రజలు ఆ రీతిగా ఉన్నారు, ఒకే రీతిగా ఉన్నారు. నోవహు కాలానికి మనిషి కుమారుని కాలానికి చాలా సంవత్సరాలు వ్యత్యాసం ఉంది. అయినను మనుషులలో మాత్రము మార్పు రాలేదు, ఏం మాత్రం మార్పు రాలేదు అని ఎందుకు ఉపయోగించాడు ఇక్కడ? బలమైన మాట ఏమైందంటే ఆ జల ప్రళయము వచ్చి అంతలో జల ప్రళయము వచ్చి వారందరినీ ఏం చేసింది? విన్నారా? చాలా చాలా గొప్ప మాట కదా ఇది. అంతలో జల ప్రళయము వచ్చి వారందరినీ నాశనం. ఇప్పుడు వినండిగా, అసలు నశించిన దాన్ని వెతికి రక్షించుటకే మనిషి కుమారుడు ఈ లోకంలోనికి వచ్చాడు. మనిషి కుమారుడు ఎందుకు వచ్చిండంటే, మనిషి కుమారుడు ఎందుకు వచ్చిండు ఈ లోకానికంటే, నశించిన దానిని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు ఈ లోకానికి. పోని మరి నోవహును అంటే నమ్మలేదు, అప్పటికి వర్షం లేదు. సరే పోని నోవహును వదిలేద్దామనుకుంటే ఎక్కడ నశించిపోతుందో
అక్కడ మనిషి కుమారుడు జన్మించినాడు ఈ లోకంలో. మనిషి కుమారుడు ఈ లోకంలో జన్మించినాడు. అదే సువార్త ఈ మనిషి కుమారుని దినాలలో కూడా సువార్త జరిగింది. ఆయన కూడా ఎంతగానో చెప్పాడు. అయినప్పటికీ కూడా మనుషులలో మాత్రము మార్పు వచ్చినట్టు కనబడడం లేదు. నోవాహు దినాలు ఎట్టున్నాయో మనిషి కుమారుడు దినాల్లో కూడా అలాగనే జరుగుతూ ఉంది. అట్లానే ఉన్నది. మనుషులల్లా ఏ మాత్రమును స్పందన లేదు. కాబట్టే నాశనం అనే మాట రాయబడి ఉన్నది. మత్తయి సువార్తలో ఇంకొక మాట ఏమని రాయబడి ఉన్నదంటే, మత్తయి సువార్త 24వ అధ్యాయములో కూడా చూడండి దయచేసి, చాలా ప్రాముఖ్యమైన విషయం. 24 మత్తయి సువార్త 24వ అధ్యాయం 27వ వచనము చదవండి దయచేసి. 24 మత్తయి సువార్త 24 27వ వచనం. అలాగే ఉండును. నోవాహు దినములు ఎలాగుండునో మనిషి కుమారుని రాకడయు అలాగే. 38 జలప్రలయం వచ్చి అందరినీ కొట్టుకొని పోవు వరకు ఎరుగకుండిరి. జలప్రలయము కొట్టుకొని పోయేంత వరకు కూడా వీళ్ళు ఎరగకుండిరి అని చూస్తాము. ఎరగక పోయిరి అని చూస్తాం. జలప్రలయము వచ్చి అందరినీ కొట్టుకొని పోవు వరకు ఎరగక పోయిరి. అలాగునే మనిషి కుమారుని రాకడ ఉండును అని తెలియజేస్తాడు కదా. చాలా ప్రాముఖ్యమైన విషయం. ఈ కీలకమైన విషయాన్ని మనం దృష్టిలో ఉంచుకొని మన హృదయాలను సరి చేసుకుంటే చాలా మంచిదని గుర్తుకు తెస్తాను. మనిషి కుమారుడు నశించిన దానిని వెతికి రక్షించడానికే ఈ లోకంలోనికి వచ్చాడు. చాలామంది యేసయ్యను నమ్మడం చాలామందికి ఇష్టం ఉండదు. భర్త నమ్మితే భార్య నమ్మదు, భార్య నమ్మితే భర్త నమ్మదు. పిల్లలు నమ్మితే తల్లిదండ్రులు నమ్మరు, తల్లిదండ్రులు నమ్మితే పిల్లలు నమ్మరు. కానీ ఈ సర్వ విశ్వానికి ఒక ప్రాముఖ్యమైన వ్యక్తి మనిషి కుమారుడు. ఆయన శరీరము దాల్చి లోకానికి వచ్చిండన్న సంగతి చాలామంది తమ మైండ్లకు, తమ హృదయ గమనానికి చాలామంది ఒప్పుకొనడం లేదు. ప్రియులారా, ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. కొట్టుకొని పోయేటంత వరకు కూడా వాళ్ళు ఎరగకపోయిరి, కొట్టుకొని పోయినంత వరకు వాళ్ళు ఎరగకపోయిరి అని చూస్తాం. చాలా భయంకరమైన దినాలు కదా. చదివితేనే భయం అవుతుంది. చదివిండ్రా మీరు ఎప్పుడన్నా? ఆదికాండం 6వ అధ్యాయం, ఆదికాండం 6వ అధ్యాయం చదివిండ్రా ఎప్పుడైనా? చదివితేనే మనకు చాలా భయము కనిపిస్తుంది, భయం కనిపిస్తుంది. ప్రియులారా, చాలా భయము కనిపిస్తూ ఉంటుంది. 6వ వచనం చదవండి. 6:6 ఆదికాండం 6:6 చదవండి. త్వరగా మీ గమనంలోనికి, మీ దృష్టికి తెస్తాను. చూసిండ్రా, మనుషులను చేసినంత దేవుడు హృదయములో నొచ్చుకున్నాడు. అంటే గాయం, దుఃఖం, వేదన కలిగిందంటే ఎందు గురించి? మనుషులు చెప్తే వినరు అనే విషయంలోనే మనుషులు చాలా తప్పిపోతున్నారన్న విషయం గమనించండి. ఇక్కడ మనల్ని సృష్టించిన, నిర్మించిన దేవునికి దుఃఖము కలిగింది మనుషులు చేసిన చెడుతనమును బట్టి. వాళ్ళు లోబడనోళ్ళని ప్రజలుగా తయారయ్యారు. ఎవరి ఇష్టం వాళ్ళదే అన్నట్టుగా తయారయ్యారు. కాబట్టే హృదయములో నొచ్చుకొనెను.
నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయము యొక్క తలంపులోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని యెహోవా చూసి భూమి మీద నరులను చేసినందుకు సంతాపము నొంది హృదయములో నొచ్చుకొనెను అనే మాట కూడా చూస్తాము. రెండు సార్లు ఇక్కడ నొచ్చుకొనెను. 7వ వచనం కూడా చదవండి. 7వ వచనం. ఆ, 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 చూసిండ్రా ఎన్నిసార్లు ఇదే వచనంలో 2 సార్లు సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నాడు. ఎవరైనా పెద్దలు చెప్పినప్పుడు వినే మనసు ఈనాడు ప్రజలకు ఎవరికి లేదు. విన్నారా? ఎవరైనా పెద్దలు ఇది సరైన మార్గం కాదు అని చెప్తే వింటున్నారా? వినలేదు. 2 పర్యాయములు కూడా ఈ జంతువులను, పశువులను, అందరినీ, మనుషులను కూడా మొత్తం నేను తూడిపేస్తాను అని కోపం వచ్చింది ఆయనకు. ఇక్కడ వింటున్నారా? జాగ్రత్తగా మనసు పెట్టండి. ఇక్కడ మొత్తం దూడిపేస్తాను, నాశనం చేస్తానన్నాడు. కానీ అలాంటి పరిస్థితుల లోపల మొత్తం నాశనం చేస్తే ఏం చేయాలి మరి దేవుడు? అరే, నీ సృష్టికర్త ఆయన రెక్కలతో చేతులతో నిన్ను నిర్మించిండు. నీ దేవుణ్ణి తెలుసుకో అంటే వాడు తెలుసుకోడు. నాకు మస్తున్నారా అంటాడు. నీ సృష్టికర్త మనందరికీ తండ్రి ఒక్కడే కాడా, ఒక్క దేవుడే మనను సృజింపలేదా? ఆ దేవుని దగ్గరికి రాని క్షేమం ఉంటుందని చెప్తే వినలేదు. నేను ఆయనకు ఎగ్దం గరం అయిపోయాడు. ఇంతకుముందు అన్నాడు కీర్తనలో, ఆయన దహించే అగ్ని అని. ఆయనకి ఎగ్దం గరం అయిపోయాడు. ఏం చేయాలి? ఆదామును చేసిన ఆదాం పాపంలో పడ్డాడు. ఆదాం చెడిపోయిండు. ఇప్పుడు మొత్తం పాపం నిండిపోయింది. నేను మొత్తం తుడిచేయాలంటే మళ్ళా నీళ్ళ మట్టితో నరుణ్ణి మళ్ళా నిర్మించాలి. నేను మళ్ళీ ఆయన పేరు మొదట ఆదామును చేసిన ఆదాం చెడిపోయిండు. మరి ఇప్పుడు నేను మళ్ళీ ఆదామును చేయాలి. ఇప్పుడు నేను మళ్ళీ ఆదామును చేయాలి అని పస్తాంతరి. ఇక్కడ చూడండి, 2 సార్లు దుఃఖపడి, 2 సార్లు సంతాపపడి ఏడ్చిన దేవునికి ఒక వ్యక్తి కనపడ్డాడు. ఆ వ్యక్తే నోవాహు. ఒక భక్తుడు కనిపించిండు. ఆయన పేరు ఏం పేరు? నోవాహు. ఎంత కీలకమైన వ్యక్తో ఇక మీరు ఊహించుకోండి. లేకపోతే మరలా నరుని చేయవలసి వస్తుండే. ఏం చేస్తుండేనో తెలియదు. ఆ పరిస్థితుల్లో ఈ తరము వారందరూ కూడా చెడిపోయి ఉన్నారు. సంతాపపడ్డాడు. ఆహా, దేవుని సృష్టి ఆది కాండంలో చూస్తే మంచిదని దేవుడు చూచెను. ఆఖరు వచనములో చాలా మంచిదిగా కనబడెను. ఆయన సంతోషించిండంటే మొదటి అధ్యాయంలోనే సంతోషించిండు. అక్కడి నుంచి ఏడపడం స్టార్ట్ చేసిండు. ఆయన దుఃఖపడడం 2వ అధ్యాయంలో వివాహ వ్యవస్థను తీసుకొని వచ్చిండు. ఆయన నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయం చేద్దామనుకున్నాడు. ఇద్దరు కలిసి పాపంలో పడ్డాడు. ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఆజ్ఞను అతిక్రమించి పాపం చేసిండ్రు ఆదాము వాళ్ళు. ఏమయ్యా ఆదాము, నువ్వు ఇట్ట చేసినావంటే నువ్వు ఇచ్చిన స్త్రీయే తినమంటే నేను తిన్నా అన్నాడు. 3వ అధ్యాయంలో పాపం ప్రవేశించగానే 4వ అధ్యాయంలో కయీను హేబెలు మరణించిండ్రు. ఆయనకు దుఃఖం వెంబడి దుఃఖం కలిగింది దేవునికి. అయ్యో, 3వ అధ్యాయంలో పాపంలో పడిపోయిందంటే 4వ అధ్యాయంలో హత్య జరిగింది. కయీను హేబెలు ఇద్దరు మొట్టమొదటి అన్నదమ్ములు, సహోదరులు. అరే, ఇట్లా గడబడైపోవట్టే సృష్టి అంతా ఏమైపోతుంది సృష్టి. అప్పుడు హేబెలు కయీను విషయంలో సంతాపం తేరుకున్న దేవుడు 5వ అధ్యాయంలో ఆయన ఇష్టంత మరణం ప్రాప్తించింది. ఎనోషు బ్రతికి మరణించాను, ఈయన బ్రతికి మృతి పొందెను. మృతి స్టార్ట్ అయ్యింది 5వ అధ్యాయంలో. 6వ అధ్యాయంలో పాపం ఇంకా విస్తరించిపోయింది.
విస్తరించినప్పుడు సంతాపపడ్డప్పుడు అప్పుడు ఏమంటారు చూడండి, 6వ అధ్యాయం 8వ వచనం నుండి చదవండి. తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపపు నొంది ఉన్నాను. ఆ ఆ ఆ ఆ ఆ తుడిచివేయుదును. భూమి మీద ఉండకుండా ఎవరిని తుడిపేస్తాం మొత్తం. అంటే ఇక్కడ చూడండి, చాలా భయంకరమైన మరలా ఆ పరిస్థితి వచ్చింది. అయితే ఆ పరిస్థితి వస్తే 8వ వచనం చదవండి. 8వ వచనం. అందరు గట్టిగా స్తోత్రం చెప్పండి, అందరు ఉత్సాహంగా చెప్పండి. అలాంటి పరిస్థితి లోపల ఆయన దృష్టికి మాత్రము ఆయన దృష్టి కిందికి వచ్చాడు. విన్నారా? మనమందరం ఇలా చేరిన ప్రతి ఒక్కరు నోవాహు కుటుంబం వలె ఉందుముగాక. హల్లెలూయా. నోవాహు కుటుంబం వలె కృప పొంది ఉందుముగాక. నోవాహు కుటుంబం వలె భద్రపరచబడి ఉందుముగాక. వెలుపల లోకములో నాశనం ఉంది, సంఘములో భద్రత ఉంది. అందరూ సంఘములో భద్రపరచబడుదురుగాక. మీ ఇష్టం. రాకపోతే ఎవరిది పోతుందో చెప్పు, దేవునిది పోతుందా ఏమన్నా? చెప్పండి. నువ్వు ఎంతమంది వస్తే దేవునికి ఏం పోయేడుతున్నది? చేసినందుకు దుఃఖపడుతున్నాడు. రాబోయే తరంలో చాలా పరిశాన్లు ఉన్నాయనే మనిషి కుమారుడు దినంలో జరుగుతాయి. ఇక్కడ చూడండి, నోవాహు ఎంత ప్రాముఖ్యమైన వ్యక్తో కనబడతాడు. ఇక్కడ మొత్తం తుడిపేయనియలే. మరి ఏం అడ్డం వచ్చింది? మరి కృప అడ్డం వచ్చింది. ఏం అడ్డం వచ్చింది చెప్పండి. ఇప్పుడు కృప అడ్డం జరిగింది. కృప అడ్డం కలిగింది. అందుకనే 136వ కీర్తనలో ఆయన కృప నిరంతరం, ఆయన పగలును ఏలుటకు సూర్యుని కలగజేసను, ఆయన కృప నిరంతరం. ఆయన రాత్రి నేలుటకు చంద్రుని కలగజేసను, ఆయన కృప నిరంతరం. ఆయన ఎర్ర సముద్రమును పాయలు చేసను, ఆయన కృప నిరంతరం. కృప ఇక్కడ చూడండి, యేసు క్రీస్తు అనే కృప. ఇక్కడ చూడండి, జాగ్రత్తగా వినండి. ఇక్కడ చూడండి, జాగ్రత్తగా. అందరినీ తూడిపేద్దామనే మూమెంట్లా మళ్ళా లేవద్దు నాన్న, మీరు ఎవరు ఎందుకు లేస్తున్నారు అట్లా? అదే చేయొద్దు. ఏదున్నా బయటనే చూసుకోవాలి. ఇప్పుడు 5 నిమిషాల్లో అట్లా లేవనే వద్దు. నువ్వు మొత్తం తూడిపేయొద్దు ప్రభువా, మొత్తం తూడిపేయొద్దు తండ్రి అని యేసయ్య రెక్కలు నోవాహు మీదకొచ్చి వాలి ఆయన కృప నోవాహును ఆవరించింది. ఆయన కృప, యేసయ్య కృప. పాట పాడతాడు కరుణాకర్ కూడా, అందరు పాటలు పాడతాడు. సర్వకృపానిధివే, సర్వకృపానిధి అయిన దేవుడు ఏం చేసిండు? నోవాహును దాచుకున్నాడు. అప్పుడు కృప పొందినవాడు ఆయన. నోవాహు కృప పొందినవాడు. ఆయన కృప కప్పేసింది నోవాహును. ఆయన కృప వచ్చి తుడిపేయొద్దు. ఉన్నారు మంచోళ్ళు ఉన్నారు, కొంచెం ఆపు, ఈ సంవత్సరం ఆపు, వద్దు, నీ కోపం వద్దు. కోపపడితే కాదు, మరలా నరుని చేయవలసి వస్తుంది. అట్లొద్దు, నేను వీళ్ళని రక్షిస్తానే. నోవాహును ఆయన కృప నోవాహును ఆవరించింది. 32వ కీర్తన 10వ వచనం అనుకుంటా. 32వ కీర్తన 10వ వచనంలో ఏం రాయబడిన చూడండి. కృప ఆవరించి ఉన్నది. నోవాహు మీద ఏం ఆవరించింది చెప్పండి? కృప ఆవరించింది. ఆయన దయ. నాశనము కావలసిన వాళ్ళు బతికిండంటే అర్థం ఏమది? కృప అడ్డం
కృప అడ్డం వచ్చింది. నీకు నాకు ఇంతవరకు బచాంచింది కృపనే. ఇంతవరకు బచాంచింది ఏమని చెప్పండి? నువ్వు కృపకు దూరం ఉంటేవంటే అవతల ఏమున్నది చెప్పండి? కృప వెనకాల ఏముంది? మరణం, నాశనమే. ఈ కృప నిన్ను ఆదుకుంది. అందుకనే యేసయ్య చెప్పాడు, నేను నిన్ను కూడా నాశనం చేద్దామనుకున్నాడు దేవుడు నోవావు. నేను కూడా మానవ అవతారం ఎత్తి నేను కూడా మనుష్య వృత్తికి వచ్చి నిన్నప్పుడు కప్పేసిన నేను, నా కృపాస్తము నిన్ను కప్పుకున్నది గనుకనే నువ్వు నిలబడి బతికున్నావు, నీ కుటుంబం అంతా. విన్నావా? నేను కప్పినాను కాబట్టే నువ్వు నిలిచి ఉన్నావా అని నోవాహు దినములలో జరిగినట్టు మనిషి కుమారుని దినములలో ఆ దినాలను బయట పెడితేనే మనకు భయాందోళన కలుగుతుంది. నిజంగా ఏమన్నాడంటే, ఆయన దుఃఖము తుడిపేస్తానే కోపమున్న సమయం లోపల ఆయన కృప, ఆయన నోవాహును ఏం చేసింది? కృప. అన్ని దేవుడే ఇచ్చిండు మనకు. ఇక్కడ చూడండి ఒక మాట, అన్ని దేవుడే ఇచ్చిండు మనకు. పదే పదే చెప్తుంటా నేను ఈ మాట. దేవుడు లేకుండా ఏదీ కలగలేదు. కానీ దేవుణ్ణి వద్దంటారు చాలామంది. నీ ఉద్యోగం ఎవరు ఇచ్చిండ్రు? నీకు భూమి ఎక్కడికైనా వచ్చింది? ఆస్తి పాస్తులు ఎక్కడికైనా వచ్చినాయి? ఆయుష్ ఎక్కడికైనా వచ్చింది? ఆరోగ్యం ఎక్కడికైనా వచ్చింది? పిల్లలు ఎక్కడికైనా వచ్చిండ్రు? అన్నీ ఎవరి వల్ల వచ్చినాయి? దేవుని వల్లనే వచ్చినాయి. కానీ దేవుడే వద్దంటే ఎట్లా? అన్నీ 104వ కీర్తన అనుకుంటా, 21వ వచనం చదవండి. 104వ కీర్తన 21వ వచనం చదవండి దయచేసి. సింహము పిల్లలు తమ ఆహారమును ఆయన చేతిలో ఏముంది? ఆయన చేతిలో ఏముంది? దేవుని చేతిలో అవన్నీ చూస్తూ ఉన్నాం. మొన్న ఒక ఆయన అంటున్నాడు, అక్కడికి మేము కలకుంట్లకి వాకింగ్ చేస్తూ ఉంటే ఒక ఆయన అంటున్నాడు, ఇంకా 10 రోజులు కనుక వర్షం పడకపోతే వానాకాలం కూడా డుల్ అవుతుంది, వర్షాలు పడకపోతే ఒడ్లు కూడా ఉండవు, ధాన్యం కూడా గవర్నమెంట్ కూడా ఎక్కడికైనా ఇస్తుంది అనే పరిస్థితి వస్తుంది అంటున్నాడు ఆయన. ఆయన చేతిలో ఏమున్నది చెప్పండి? అందరు చెప్పండి, ఆయన చేతిలో ఏముంది? మరి మంచిగా అంటలేరు, ఆహా అంటున్నారు. అందరు చెప్పండి, ఆయన చేతిలో ఏముంది? ఆహారం ఉన్నది. తప్పిపోయిన కుమారుడు ఏమన్నాడు? ఎప్పుడు తప్పిపోయినాకనే గుర్తొస్తాడు తండ్రి. తప్పిపోయినాకనే గుర్తొస్తాడు, నా తండ్రి యొద్ద కూలివాండ్లకు సమృద్ధిగా ఆహారం, సమృద్ధిగా ఉన్నది ఆహారం. ఆయన చేతిలో ఏమున్నది? ఇప్పుడు షార్ట్గా చెప్తున్నా, తొందరగా క్యాచ్ చేయాలి. ఆయన చేతిలో ఏమేమున్నాయి? ఆయన చేతిలో ఏమున్నది చెప్పండి త్వరగా. ఆయన చేతులు ఇంకేమున్నది బర్నబా? అసలు చెప్పాలంటే చూడుము, అరచేతుల మీద నేను మరి ఇంకేమున్నది ఆయన చేతుల? ఆయన కుడి చేతిలో సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు అన్నాడు. నిజమే, ఆయన కుడి చేతిలో ఇంకేముంది? ఇప్పుడు ఈ పరిస్థితుల గుర్తుకు తెస్తాను నేను, అందుకని అంటున్నా. ఆయన చేతిలో ఏముందో తెలుసా? ఆయన చేతిలో ఏముందో తెలుసా? ఆయన చేతిలో ఏముంది? ఆయన చెప్పినట్టు వినకపోతే ఆయన చేతిలో చేట ఉన్నది. ఆయన చేతిలో ఉన్నది. తూర్పార పడతాడు. కళ్ళములో కొయ్యిన తర్వాత చేట ఏం చేస్తుంది చెప్పండి? పొట్టును, విత్తనాలను ఏం చేస్తుంది? మత్తయి సువార్త 3:12లో ఉంటుంది. ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది. చెప్పినట్టు వినకపోతే ఎంతవరకు ఉంటుంది చెప్పండి? 1 బార్ దేక్తా, 2 బార్ 3 బార్ దేక్తా. ఆడికని ఏమంటాడు? చూసుకుందామంటారు. అవునా లేదా? 1 సారి 2 సార్లు 3 సార్లు దేవుడు ఎన్నో మార్లు సమయం ఇస్తాడు. అప్పుడు కాలాలు సమయాలు దేవుని దగ్గర ఉన్నాయి.
నువ్వు ఎన్నిసార్లు ఆదివారం ఒక్కొక్కటి ఆబ్సెంట్ చేస్తావో దేవుని దగ్గర అంత ఇంటూ గైరాజర్ అన్నీ ఉంటాయి. ఆ తర్వాత నీ ఆయుష్కాలం లెక్క పెడతాడు ఆయన. నీ ఆయుష్కాలం కౌంట్లోకి వస్తుంది. నువ్వు ఆయన దగ్గర లెక్క చెప్పవలసి వస్తుంది. అప్పుడు నువ్వేమవుతావో చూడండి. ఆయన చేతిలో ఉన్నది. ఆరోగ్యం ఇచ్చిన దేవుడు, అంత భద్రపరుచుకున్న దేవుడు. ఆయన చేట మనము కూడా చాలా జాగ్రత్తగా దినాలలో ఉన్నాం ప్రియులారా. చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. మరి ఇందులోనే చూడండి 6వ అధ్యాయం సమయం తక్కువగా ఉంది, కానీ 9వ వచనము కూడా చదవండి. నోవహు కృప పొందినవాడు ఆయను. 9వ వచనం, నోవహు వంశబలి ఇదే, తన తరము వారిలో నిందారహితుడై ఉండెను. ఎలాంటి పరిస్థితుల్లో కలిగిన వాడు చూడండి. దేవునితోని నడిచిన వాడు నోవహు అని చూస్తాం. ఇక్కడ చూడండి జాగ్రత్తగా. నోవహు లక్షణాలలో ప్రాముఖ్యమైన లక్షణం కృప పొందినవాడాయను. నోవహు నీతిపరుడు. ఎంత మంచి లక్షణము కదా. నోవహు నీతిపరుడు, ఆ తరము వారిలో నింద రహితుడు. నోవహు దేవునితో కూడా నడిచినవాడు. నోవహు దేవునితో కూడా నడవాలంటే దేవుడు ఎలాంటి వాడు? లక్షణాలు చెప్పండి త్వరగా. దేవుడు ఎలాంటి వాడు? దేవుడు పరిశుద్ధుడు, అవునా కాదా? దేవుడు పరిశుద్ధంతో సంబంధం లేకుండా నడవాలంటే ఎట్లా నడుస్తాడు చెప్పండి? అంటే అర్థం ఏమది? దేవునితో నడిచేవాడు దేవుని లక్షణాలు కొన్నన్నా కలిగిన వాడైతేనే దేవునితో నడవాలి, అవును కదా? నోవహు దేవుని లక్షణాలు కలిగిన వాడు, దేవునితో కూడా నడిచినటువంటి వాడు నోవహు అని చూస్తాం మనం. దేవునితో సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా అనే విషయాలు కూడా మనకిక్కడ కనబడుతూ ఉంటుంది. దేవునితో నడిచినటువంటి వాడు నోవహు దేవునితో నడిచెను, నిందారహితుడుగా ఉండెను, నిందలేని వాడుగా ఉన్నాడు అని చూస్తాం. ఇప్పుడు ఎంత మంచి నోవహు కదా. అందరు జాగ్రత్తగా వినండి. అందరూ నాశనం అయిపోతూ ఉంటే, అందరూ నీళ్ళల్లో కొట్టుకొని పోతూ ఉంటే, నేను అంటాను ఇప్పుడు నోవహు కుటుంబం మాత్రమే ఓడలో ఉన్నది. నేను అనుకుంటాను సీమల్లాకొచ్చి ఓడ చుట్టూ ఉండొచ్చు జనాలు అందరూ, పిల్లలు పెద్దలు అందరూ అయ్యా తలుపుది అని ఉండొచ్చు. అనరా చెప్పండి? ఎవరైనా కొనపానంతో ఉంటే ఏం చేస్తారు? అందరూ ఈ ఓడ చుట్టూ ఈ ప్రపంచంలో ఉన్న మేధాశక్తులంతా, నమ్మనోళ్ళంతా, వ్యతిరేకులంతా, తిరుగుబాటు చేసిన వాళ్ళంతా, నేనంటే ఏమనుకున్నామన్నోళ్ళంతా, ఈత వచ్చిన వాళ్ళంతా, ఈత రానోళ్ళంతా, దేవుడు లేడన్నోళ్ళంతా, దేవుని మాట ధిక్కరించి దేవునికి వ్యతిరేకంగా నడిచిన వాళ్ళంతా ఓడ చుట్టే చేరిన రోజు. ఓడ చుట్టూ చేసిన తాళం ఎవరి దగ్గర ఉన్నది? ఓడది ఎవరి దగ్గర ఉన్నది? ఓడకు తాళం ఎవరు వేసిర్రు? డోర్ ఎవరు పెట్టిర్రు? ఇంకొక మనిషి లేడు. మాట చెప్పాలన్నా నేను? జలప్రలయము అరారతు కొండ అంటే కొన్ని 15 మూరల హైట్న నీళ్లున్నాయంటే, ఆ 15 మూరల నీళ్ళ హైటు మీద, ఆ నీళ్ళ మీద నడిచి తలుపేసేటంత దమ్ ఎవరికి ఉన్నది? జలప్రలయములో నోవాను దాచిన బలవంతుడవు నీవే కదా. ఎవరు ఆయన? ఎవరు తలుపేయాలి ఆయనది? ఎవరు దమ్మున్నదో చెప్పండి. ఏ తుఫాన్ ఆపేటోళ్ళు ఉన్నారా ఎవరైనా? చెప్పండి. జలప్రాణం ఎవరు ఉండాలి? ఎవరు ఆపాలి? ఎవరు తలుపేయాలి? ఎవరు తలుపేయలేరు. ఇంకొక మాట చెప్తే చాలా ఉన్నాయి, టైం అయిపోయింది అప్పుడే. మాట చెప్తాను. పిలవకుండా దావత్కి వెళ్ళేది ఈగ ఒకటి, దోమ ఒకటి, రెండే. వాటికి ఏమిటికి ఆహ్వానం లేకుండా దొరికేటి ఈ రెండే.
తినడానికి ఉరికేటి రెండే రెండు, ఒకటి దోమ, ఒకటి ఈగ. రెండే ఈగ దోమ రెండే ఉరుకుతాయి పిలువకుంటూ ఉరికేటి. అవునా కాదా? దోమలు ఎవరైనా పిలుస్తారా? జర నీకు కాడి యొక్క మర్చిపోయినా కానీ దయచేసి నా ఇంతకు రా అని దోమలు అడుగుతారా ఎవరన్నా? పోనీ ఈగని ఎవరైనా మీరు ఈమె దయచేసి మా ఇంట్లోకి రండి, మా దగ్గర మస్తు అన్నం ఉన్నది తినండి అని ఎవరన్నా ఈగని ఆహ్వానిస్తారా? అవి పిలువకుంటూ వచ్చేటి అవి ఇండ్ల. మరి నేనంటాను, ఇప్పుడు నీ మేధాశక్తితో ఆలోచించు చూద్దాం. ఏమన్నాడు నోవాహుతోనంటే, కంటికి కనబడని సూక్ష్మాతి సన్న జీవుల కాడికేని నువ్వు ఓడలో చేర్చు, వాటి కన్నక అన్నిటికీ ఆహారం సిద్ధపరచుమని దేవుడు చెప్పాడు. ఇప్పుడు వచ్చి అన్ని తిరిగి చేయాలి. ఇప్పుడు సపోజ్ చెప్తా, ఆ ఓడకు మూడు గదులు పెట్టిండు. ఒంటెకోటి, ఏనుగులకోటి పెద్ద గది, ఆ తర్వాత నార్మల్ జంతువులకు ఒక గది, చిన్న గది, 3 గదులు పెట్టిండు ఆయన. ఇప్పుడు ఈ 3 గదులు పిల్లలను ఎవరు అల్లరి చేయనీయకుండా, అట్లా ఎవరు అల్లరి చేయకూడదు. కొట్టండి, ఆ కూర్చుని పెట్టండి అక్కనే, పిల్లలను గద్దిస్తే ఏం కాదు. మేము తమాషకు చెప్తలేం కదా నాన్న, ఇవి చాలా ప్రాముఖ్యమైన విషయం మీ దృష్టికి తెస్తున్నాను. చిన్న ఎర్రజీమ ఓడలోనికి రాకపోతే దేవునికి కంప్లైంట్ చేస్తాడు దేవుడు. ఇప్పుడు ఎంబడే, ఏమి నోవాహు చీమ వచ్చిందా, నల్ల జీమ వచ్చిందా, ఎర్ర జీమ వచ్చిందా, తెల్ల జీమ వచ్చిందా? పోనీ నల్ల తేలు ఉంటుంది, తెల్ల తేలు ఉంటుంది, తేలు వచ్చిందా లోపలికి వచ్చిందా లేదా? 2 జతలు తెంపాలి. ఎట్లొచ్చింది మరి? దేవుడేమన్నాడో తెలుసా నోవాహుతోని? నోవాహు, నువ్వు ఓడను సిద్ధం చేయి, నేను చెప్పినట్టు తలుపు ఓపెన్ చేయి. పెద్దది మొట్టమొదట తలుపు ఓపెన్ చేసినప్పుడు ఒంటె, ఏనుగులు, దాని సైజుకు తగ్గట్టు జంతువులు ఆ గదిలో ప్రవేశిస్తాయి. అందరు స్తోత్రం చెప్పండి. ఏ గది హైట్ ఎంతున్నదో ఆ జంతువులు, హైటు కలిగిన జంతువులు ఫస్ట్ డోర్ ఓపెన్ చేసినప్పుడు ఓడలోనికి ప్రవేశిస్తున్నాయి. సెకండ్ డోర్, 2వ డోర్ ఉన్నప్పుడు ఆ గదిలోనికి జంతువులన్నీ వచ్చేసినాయి. 3వ గది ఓపెన్ చేసినప్పుడు అవంతలవే వచ్చేసినాయి. ఈయన అనుకోవచ్చు, అవి ఏ సీమను పిలవాలి, ఎలుకని ఎట్లా పిలవాలి, తొండలని ఎట్లా పిలవాలి? నువ్వు ఎన్ని జంతువులు ఉన్నాయో అన్ని జంతువులు ఊహించుకోండి. మన ఇంటికాడ కనిపించే బల్లులు ఎన్ని ఉన్నాయో, ఎన్ని జంతువులు ఉన్నాయో అన్నీ ఓడలోనికి, మగ ఆడ 2 జంతువులను ఓడలోనికి చేర్చుమని దేవుడు చెప్పాడు. ఏం వెంకటన్న అని పిలిచినాయి. అలా చాలామంది ఇండ్లు కూడా తిరిగినా నేను. వెంకటన్న వస్తున్నావా అని కొంతమంది ఇండ్లు తిరిగేసి వచ్చిన. రైట్, వచ్చేటోళ్ళు వచ్చిర్రు, రవ్యాన్ని కూడా పిలిచిన, రవ్యాన్ని వచ్చిండు, అందరు వచ్చిర్రు. మాట చెప్తున్నాను. మరి ఈ జంతువులన్నీ ఎట్లా వచ్చినట్టు? మరి నోవాహు అడిగిండు, ఎట్లా ప్రభు అంటే, నువ్వు ఓడ సిద్ధం చేసి ఓకే రెడీ అయ్యిందనగానే నీ దగ్గరికి అవంతలవే నీ ఓడలోనికి వస్తాయి. అంటే దేవుని ఆజ్ఞ ప్రకారం ప్రతి చిన్న సీమ కూడా మారు తిరగకుండా ఓడలో ప్రవేశించినాయి. ప్రతిదీ కూడా ఓడలోనికి చేరేను అనే మాట 8-9 చదవండి. 8-9 చదవండి. ఆదికాండము 7వ అధ్యాయం 8-9 వచనాలు చదవండి. దేవుడు నోవాహునకు ఆజ్ఞాపించిన ప్రకారం పవిత్ర జంతువులలోను, అపవిత్ర జంతువులలోను, పక్షులలోను, నేలను ప్రాకు వాటన్నిటిలోను నోవాహు నొద్దకు ఎట్లా చేరినాయి చూడండి. నోవాహు నొద్దకు చేరెను అంటే మరి వీటికి ఎవరు రమ్మని పిలిచిండ్రు? వీటికి పిలుపు ఎవరు ఇచ్చిండ్రు? మరి చెప్పండి. ఓడలోనికి రమ్మని పిలుపు ఎవరు ఇచ్చిండ్రు? 20వ వచనం చదవండి. 21 చదవండి. 6:20
ఆ, ఆ, ఆ. ఏమని చెప్పిండ్రు చెప్పండి. ఎవరు ఆజ్ఞ ఇచ్చిండ్రు చెప్పండి. ఆర్డర్ ఎవరు ఇచ్చిండ్రు? ఆర్డర్ దేవుడు చెప్పిండు మొదలే. అవి వస్తాయి నీ దగ్గరికి. నువ్వు ఒకే అని ఓడ సిద్ధం చేసి రైట్ కాగానే వెంటనే అవి నీ దగ్గరికి వచ్చేస్తాయి. వెంటనే అవి నీ దగ్గరికి వస్తాయి. నోహవు నొద్దకు చేరెను. విననోళ్ళం అంటే మనమే. విననోళ్ళం అంటే మనమే, అందరం కాదు, మనమే. అన్నీ చెప్పినట్టున్నాయి జంతువులు, కానీ విననోళ్ళం ఎవరం అంటే మనమే. లోబడనోళ్ళం అంటే, తిరుగుబాటు చేసేటోళ్ళం అంటే మనమే. కోడికి ఆజ్ఞ ఇస్తే కోడి వచ్చింది. కోడికి ఆజ్ఞ ఇస్తే ఒక మాట అన్నాడు అనుకో, మాట చెప్తాను చిన్నగా, గుర్తొచ్చింది కాబట్టి. జంతువులు నిన్నెవరు ప్రభా ప్రాణం తీసేటోళ్ళు? నేను అంటే ఏమనుకున్నావు? నేను ప్రాణమన్న పెడితే నీ కొరకు కానీ నేను ఎరగాలని చెప్పానని పేతురు అంటే, పేతురుతో యేసయ్య ఏమన్నాడంటే, నువ్వు వెర్రగనన్ని 3 సార్లు బొంకుతావు, బొంకినప్పుడు కోడి కూస్తుంది అన్నాడు. కూసిందా లేదా కోడి? యేసయ్య చెప్పినట్టు కోడి కూసిందా లేదా? 3 సార్లు కోడి కూసిందా అంటే చెప్పగానే ఏం చేసింది కోడి? ఆ కోడి కూసింది, ఈయనకు వినొచ్చింది. పేతురుకి వినొచ్చింది. కోడికు ఎట్లా కూస్తుందో ఆ కూసిన శబ్దం పేతురు విని దుఃఖపడేశాడు. కోడి లోబడ్డది. ఈ దినమే ముమ్మారు నన్ను ఎరగనని నువ్వు చెప్తావో, ఆ చెప్పినప్పుడు 3 సార్లు కోడి గుయ్యమని ఎవరు చెప్పారు మరి చెప్పండి. దేవుడు నిర్ణయం అది, సమస్త నిర్ణయం అది. నువ్వెంత, మనమెంత, దుమ్ము దుని మనం ఎంతటోళ్ళం మనం. గాడిద మాట్లాడమంటే బిలాంతో గాడిద మాట్లాడింది. చిన్న పిల్లల దగ్గరికే నీ రొట్టె, అన్నం ముక్క, బ్రెడ్ ముక్క ఏదన్నుంటే తీసుకొని పరిగెత్తే కాకులకు కూడా, నా భక్తుడు కేరుతూ వాగు దగ్గర ఆకలికొని ఉన్నాడు, వాళ్ళకు ఈ కాకుల ఆహారం, మాంసము ముక్కలు తీసుకుపోయి ఆహాబు రాజు దగ్గరికి పోయి కేరుతూ వాగు దగ్గర దాగి ఉన్న ఏలియాకు ఆహారం పెట్టుమని కాకోలములకు ఆయన ఆజ్ఞ. కాకులు చెప్పినట్టున్నాయా లేదా? తిమింగలము పెద్ద చేప యోనాను మింగితే, యెహోవా చెప్పిన ఆజ్ఞ ప్రకారం యోనాను ఆ చేప ఒడ్డునకు పరిగెత్తి ఆయనను కక్కి వేసెను. ప్రతిదీ కూడా దేవునికి లోబడి బతుకుతూ ఉంది. అందుకనే వాటికి సమృద్ధి ఉన్నది. ఏ కుటుంబం దేవునికి లోబడదో, ఏ కుటుంబం దేవునికి అవిధేయత చూపుతాదో, ఏ కుటుంబం దేవునికి తిరుగుబాటు చేస్తుందో, ఇదిగో ఇది మనుష్య కుమారుని దినములో నువ్వు ఉన్నావు. ఇది కృప. నీ ఇష్టం తిరుగుబాటు చేయి, అప్పుడు అయ్యో అంటే ప్రయోజనం లేదు. తలుపెవలేసిరు చెప్పండి, తలుపెవలేసిరు ఆ మాట చదవండి త్వరగా. 15:16 త్వరగా చదవండి. 15:16 వచనం చదవండి త్వరగా. మంచిగా చదవాలి త్వరగా. ఓడలో దేవుడు ఏం చేసిండు? అప్పుడు వాళ్ళను మూసివేసెను. దేవుడు వారిని మూసివేసెను అని ఉన్నది. మరి ఇంకెవరున్నారు? ఇంకా తలుపు దగ్గర అక్కడ ఎవరున్నారు మనుషులు? దేవుడు దాన్ని మూసివేసెను అని చూస్తాం. తలుపేసిన తర్వాత మూసివేసిండు. అన్నీ కూడా తమ తమ పక్షుల ప్రకారం, జాతుల ప్రకారం అవి ఓడలోనికి వచ్చినాయి. ప్రతి కార్యాలలో కూడా, ప్రతి దగ్గర కూడా చూడండి, చాలా ప్రాముఖ్యమైన విషయం. 12వ వచనం చదవండి. 12వ వచనం కూడా
ఆ భూమి మీద కురిసెను అని చూస్తాం. 7 మొదటి వచనము చదవండి. 7 మొదటి వచనము కూడా. ఆ, 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 నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి. ఆ, ఆరవ వచ 8వ అది 6వ వచనం చదవండి. 6వ వచనం ఇందులోనే 7, 6. ఆ, 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 ఆ. అతని కుమారులను, అతని భార్యయు, అతని కోడన్లను ఆ ప్రవాహ జలములను తప్పించుకొనుటకై ఆ ఓడలో ప్రవేశ. అంటే అర్థం ఏమది? కోడన్లు మంచోళ్ళే, కొడుకులు మంచోళ్ళే, తల్లిదండ్రులు మంచోళ్ళే, అందరూ మంచోళ్ళే. చాలామంది ఆ, కోడన్లు వస్తే కొడుకులు రారు ప్రార్థనకు, కొడుకులు వస్తే. కుటుంబం అంత ఎట్లా భయభక్తులు కలిగి ఉన్నదో నేర్చుకోండి, చూద్దాం. కుటుంబంలో ఎట్లా భయభక్తులు కలిగి ఉన్నారో చూడండి. ఇప్పుడు చూడండి, అందరు నాశనం అయ్యారు. మనమంతా ఓడలోనికి వచ్చి, ఓడలో నుండి వచ్చిన వాళ్ళమే ఇప్పుడు మన సంతానం అంత ఇప్పుడు. అవునా కాదా? ఏం బర్రవా ఇంకా సపరేట్ ఎక్కడికి రాలే. ఎంతమంది కుమారులు ఆయనకు? నోవాహుకి ఎంతమంది కుమారులు? కర్ణ 3. తీన్, సేము, హాము, యాపేత్. తీన్ అందరు ఇప్పుడు ఈ 3 నుంచి వచ్చిన వాళ్ళమే మన సంతానం అంతా. ఇప్పుడు ఆ 3ని దేవుడు భద్రపరచాలి. ఇప్పుడు నేనంటాను, ఆ ఓడలో కుటుంబం భద్రపరిచినట్టే మన యేసయ్య రక్తం ద్వారా సంఘములో కడగబడ్డోలే మనకు భద్రత ఉన్నది. వెలుపల భద్రత యేసులో ఉన్నోళ్ళకే భద్రత ఉన్నది. వాళ్ళందరూ కూడా ఆ ఓడలో ప్రవేశించిరి, ఓడలో ప్రవేశించిరి. ఇప్పుడు నోవాహు లక్షణాలు చూస్తే, నోవాహు కృప పొందినవాడాయను, నీతిపరుడు. వెరీ గుడ్, నీతిపరుడు. ఇంకా ఇంకేలాంటి వాడు చెప్పండి? నిందారహితుడు. చాలా మస్తు దొరుకుతున్నాయి. ఇంకెంతమంది ఉన్నారు చెప్పండి? ఇంకెలాంటి వాడో చూడండి. 5వ వచనం, 2వ పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనము చదవండి. విడిచిపెట్టక భక్తిహీనుల సమూహం మీదికి 8 మందిని మాత్రమే కాపాడబడ్డారు. ఆయనతోని, నోవాహుతోని ఎంతమంది చెప్పండి? ఎంతమంది? వీళ్ళు 7 నోవాహును కలుపుకొని ఎంతమంది అయినరు? 8 మంది అవుతారా లేదా? ఏమన్నా డౌట్ ఉందా? 1 పేతురు 3:20 చదవండి ఇప్పుడు. 1 పేతురు 3:20 చదవండి ఇప్పుడు. 19 నుండి 3:19 నుండి. పూర్వము నోహవు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు ఆ ఓడలో కొందరు అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిండ్రు అని చూస్తాం. నోవాహు ఓడలో వాళ్ళు భద్రపరచబడి ఉన్నారు. ఎబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం, ఎబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 7వ వచనాన్ని కూడా దయచేసి చదవండి. విశ్వాసమును బట్టి అంటే నోవాహుకు విశ్వాసం ఉన్నదా లేదా? ఉన్నదా లేదా? 11:7 చదవండి.
ఆ, ఆ, ఆ. దేవుని చేత హెచ్చరింపబడి ఆ, భయం భక్తి ఉన్నదా లేదా నోవాహుకు? భయం భక్తి ఉంది నోవాహుకు, విశ్వాసం ఉంది నోవాహుకు, కృపకు పాత్రుడైండు, నిందారహితుడయ్యిండు, దేవునితో నడిచినవాడు నోవాహు. అంటే దేవుని మాటకు విధేయుడయ్యాడు మొట్టమొదట నోవాహు. దేవుని మాటకు విధేయుడయ్యాడు. ఇది నేర్చుకోవాలి మనం మొట్టమొదట. ఎప్పుడైనా దేనికి భయపడకపోయినా దేవుడు అంటే భయం ఉండాలి మనిషికి. ఏముండాలి చెప్పండి? దేవుడు అంటే భయం ఉండాలి. అరే ఇది దేవుని సన్నిధి, ఏమవుతుందో, నేను ఇలా దేవుని సన్నిధికి పోకపోతే ఏమవుతుందో. అట్లుంటే 9 గంటల వరకు వచ్చి అయ్యో దేవా అని మనం మొర్ర పెట్టుకోవాలి. వర్షాలు కరెక్ట్ లేవు. అరే మేమైతే మొక్కమా, మీరు క్రైస్తవులు, మీరు దేవుని బిడ్డలు నమ్మినోళ్ళు కదా, మీరు వచ్చి ప్రార్థన చేయండి, బలంగా ప్రార్థన చేయండి అని 10 మంది చెప్పిర్రు నాతోని. 10 మంది చెప్తే ఇప్పుడు నేనేమంటాను, సాటర్డే మా దగ్గర ఒక్కరే లేరా అనాలి ఆయనతోని. అరే బాగానే కనిపిస్తారు కదా జాతర లెక్క మీ దగ్గర, ఎవరు ప్రార్థన చేసేవాళ్ళు లేరా అంటే ఏమైంది? ఇప్పుడు క్రైస్తవులము నిద్రపోతుండగా జలప్రలయం వచ్చేది మనకు తెలియడం లేదు. ఎక్కడికని ఏం ప్రమాదం వస్తుందో, ఏం ఆపద వస్తుందో మనం ఇంకా సరిగ్గా గుర్తుపట్టడం లేదు, తెలియడం లేదు, మనకు తెలియదు. ఎబ్రీలకు రాసిన పత్రికలో 11:7 చూస్తే ఏమంటాడు ఆయన? విశ్వాసను బట్టి నోహవు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక్క ఓడను సిద్ధపాటు చేసెను. అందువలన అతడు ఈ లోకం మీద నేరస్థాపన బట్టి కలుగు నీతికి వారసుడు ఆయను అని చూస్తాం కదా. మనం ఒక్కొక్క కుటుంబం దేవుని చేత విశ్వాసం నిందారహితుడుగా ఉండాలి. ఇప్పుడు ఒక మాట చెప్పాలంటే ఇక్కడ వినండి. ఆ భయంకరమైన శాప పాపము నుండి ఇదిగో మనము వెళ్ళిన తర్వాత నోవా అంటాడంట, ఆ భయంకరమైన శాప ప్రవాహము నుండి, ఆయన కోపము నుండి ఇగో నేను బచాంచినా అని వచ్చి చెప్తాడంట. ఆయన ఏం చెప్తాడు? మనలను బచాంచిన ఆయన, నేను బచాంచిన ఆ బాధ నుండి, ఆ ఇబ్బంది నుండి నేనైనా అని చెప్తాడంట ఆయన. చూడండి, అందరూ నాశనం అయిపోతూ ఉంటే నోవా ఒక్క కుటుంబం మాత్రమే, ఆ ఒక్క కుటుంబం మాత్రమే ఆ జలప్రలయంలో పోకుండా దేవుడు కాపాడగలిగిండంటే నీతి మనుషులను ఏం చేస్తుందో చూడండి ఒకసారి. నీతి ఏం చేస్తుంది మనుషులను? సామెతల గ్రంథం 10:2 చదవండి త్వరగా. సామెతల గ్రంథము 10వ అధ్యాయం త్వరగా తీయండి. సామెతల గ్రంథం 10:2 ఏం చేస్తాడు చెప్పండి? నీతి మరణము నుండి రక్షించును. నీతి మరణము నుండి రక్షిస్తా ఉంది. 11:8 కూడా చూడండి. అందులోనే సామెతల గ్రంథం 11:8 కూడా చూడండి. నీతిమంతుడు బాధ నుండి తప్పించబడును. నోవాహు చూడండి, మనము చాలాసార్లు ఈ వాక్యం కూడా నేను చెప్పిన చాలాసార్లు, నీతి జనములు ఘనతకెక్కుటకు కారణం ఉండును. నీతి జనములు ఘనతకెక్కుటకు కారణముండును. పాపము మనుషులను అవమానానికి దారితీస్తుంది. మరి నీతి జనం అంటే ఎవరు? కుటుంబము, కోడాన్లు నీతి జనమే, కుమార్తెలు, కొడుకులు, కోడన్లు, నోవాహు కుటుంబం అంతా నీతి జనం. అది నీతి జనములు ఘనతకెక్కుటకు కారణం. ఇప్పుడు చూడండి, పాట ఎందుకు పాడినాం మనము? నోవాహును దాచిన బలవంతుడవు నీవే కదా అంటే, నోవాహు గణపరచబడ్డాడు, వాళ్ళ కుమారులు ఘనతకెక్కిండ్రు. మన కుమారులు కూడా ఘనతకు రావాలంటే ఈ లోకంలో మనము కూడా నీతి జనముగా, నిందారహితంగా,
దేవునితో నడిచేవారముగా, విశ్వాసము గలవారముగా, భయభక్తులు గలవారముగా, ఒక సవాలుగా ఏ దేశమైతే విశ్వాసఘాతకమై ఏ దేశమైతే విశ్వాసఘాతకమై మరణానికి పాలు పొందుతున్నారో అందులో ఫస్ట్ నంబర్ 1గా దానియేలు, నోవాహు, యోబు. ఈ ముగ్గుట్ల నంబర్ 1 పేరు ఎవరిది ఉన్నది చెప్పండి? నోవాహుదే ఉన్నది. విశ్వాసఘాతకమైన దేశం యెహెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయంలో ఉంటుంది. ఏమని? ఈ దేశాన్ని నేను నాశనం చేయబోతున్నానంటే నోవాహు, యోబు, దానియేలు ముగ్గురు అడ్డం ఉండినను ఆ దేశం పాడు చేస్తానని అన్నాడు ఆయన. మన పిల్లలను సరి అయిన క్రమంలో నేను ఈరోజు దర్శిస్తూ ఉన్నప్పుడు పల్పనూరు ఆయన పెంటాన్ని అంటున్నాడు, నువ్వు నన్ను ఆదిమర్శినవు అంటే ఎందుకు ఆదిమర్శిన అంటానంటే నా ఇంట్లో ప్రార్థన పెడతలేవు అంటున్నాడు ఆయన. అరే ఇంట్లో గురువుకూడికెళ్ళి పెడితే నయమని నేను అంటున్నా, మరి ఎవరు వద్దన్నారు నిన్ను? మాకు కలిగింది ఇస్తాం చూడెందుకు, మేము ప్రార్థనకు వస్తాం, మాకు ఈ వారంలా కాదు, రేపు పెట్టేసి ప్రార్థన మాకు కావాలి అని ఆయన. ఇప్పుడు చూడండి, మాట చెప్తున్నాను, దేవుని బిడ్డలుగా ఆసక్తి, దేవుని కుమారులు ఎప్పటికి ఉద్యోగమేనా? ఆదివారం కూడా ఉద్యోగం చేస్తావా? ఆదివారం ఏం ఉద్యోగం చేస్తావు నువ్వు అంటే దేవుడు ఏమంటలేడు ఆయన. ఆదివారం నువ్వు నీ ఇష్టంతో నువ్వు పోతే సోమవారం ఆబ్సెంట్ చేపిస్తాడు ఆయన. ఆయన దగ్గర లేదా చేతుల? ఆయన చేతులు ఆబ్సెంట్ చేయాలంటే ఆయన చేతులు లేదా? చెప్పండి, నీ చేతుల్లో ఉన్నది. ఆదివారం నీ చేతులు ఉంటే సోమవారం, మంగళవారం, బుధవారం ఆయన చేతులు 6 రోజులు ఉన్నాయి. నువ్వు 6 రోజులు కష్టపడి పనిచేసి 7వ దినమున నీ దేవుడైన యెహోవా యొద్దకు రమ్మని ఆయన చెప్తున్నాడు. అరే దయదలంచి 6 రోజులు కష్టపడి నీ కడుపుకు సంపాదించుకో అంటే, అరే 6వ దినమున కష్టపడి చేస్తే 2 వీక్ నువ్వు 3 రోజులు ఏదన్నా ఒకటే అవుతుంది. మరి ఎట్లా అంటే నీ చేతిలో లేదు. అంత కాలంలో సమయం ఎవరి చేతిలో ఉన్నాయి? ఆహారం ఎవరి చేతిలో ఉన్నాయి? ఆహారం ఎవరి చేతిలో ఉంది? వర్షం పడిపించుడు ఎవరి చేతిలో ఉంది? పంట పండించుడు ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలో ఉన్నది. నోవాహు ఆ ఓడలో ఉన్న వారందరికీ కూడా ఒక రక్షణకరంగా ఉన్నాడు. యేసునందే రక్షణ మనకు, హల్లెలూయా. యేసునందే నిత్య జీవం, హల్లెలూయా. యేసునందే రక్షణ మనకు, హల్లెలూయా. శ్రీ యేసునందే నిత్య జీవం, రాజుల రాజు యేసయ్య. అందరు సపోర్ట్ కొట్టు. యేసునందే రక్షణ మనకు, హల్లెలూయా. శ్రీ యేసునందే నిత్య జీవం, పూజనీయుడు యేసయ్య, హల్లెలూయా. హల్లెలూయా. ఆదివారం ఆబ్సెంట్ చేసుడు నీ వంతే, నెలంతా మంచిగా చేసుకున్నాడు నీ వంతే. మళ్ళొక రోజు రెస్ట్ అడిగి, దేవుని దగ్గర రెస్ట్ అడిగి, ఈ పార్కులు ఇవన్నీ సాగర్లు నింపిన సాగర్లు చూసి వద్దామని మళ్ళీ ఎక్స్ట్రా టైం తీసుకున్నాడు కూడా నీ వంతే. అన్నీ మన వంతులైతే దేవుని వంతు, దేవుని వంతులు. మనం ఇంతమంది ఉద్యోగస్తులం ఉన్నాం. గిర్మపూర్ మందిరానికి కూడా లక్ష్మీ సిస్టర్ ఈరోజు 5,000 ఇచ్చారు. దేవుని మందిరాలు మనం కట్టాలి. మనము ఇతర గ్రామాలలో మందిరాలు కట్టవలసిన పనులు ఎంతగానో ఉన్నాయి. మన దగ్గర మందిరం ఉంటే సరిపోదుగా, వాళ్ళ దగ్గర కూడా ఉండాలి కదా. మనం దేనికైనా ముందుకు రావాలి. ప్రతి ఒక్క యవనస్తుడు నిలబడాలి. ముందుగా బాప్తీసం తీసుకున్న వాళ్ళు లైన్ ఉంటుంది, వాళ్ళు లోకానికి చూపించాలి. ఈ తరము వారికి నేరస్థాపన నేరం, నేను రక్షింపబడ్డాను అని నీ వెలుగు ఇతరులకు చూపియాలి. ప్రియులారా, నోవాహు గురించి చెప్పాలంటే అనేక విషయాలు ఉన్నాయి. అందరము మోకాళ్ళు ఉందాం, అలానే అందరము మోకరించుదాం. హల్లెలూయా, హల్లెలూయా.
దేవా స్తోత్రం, దేవా స్తోత్రం, స్తోత్రం.